హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈరోజు రెసిపీ చికెన్ పాప్కార్న్. హోమ్ మేడ్ చికెన్ పాప్కార్న్ క్రిస్పీగా, టేస్టీగా, లోపల సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ చికెన్ పాప్కార్న్ కోసం 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. చిల్లీ పౌడర్ అండ్ మిరియాల పొడి స్పైసీనెస్కి బాగా పనిచేస్తాయి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాఫ్ట్గా ఉండటం వల్ల ముక్కకి చక్కగా పడుతుంది. అలాగే 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ ప్లేస్లో వెనిగర్ అయినా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ వల్ల ముక్క చాలా జ్యూసీగా, సాఫ్ట్గా అవుతుంది. స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ పీసెస్ని 3 to 4 hours లేదా ఓవర్ నైట్ అయినా ప్లేట్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను ఇక్కడ 4 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. 4 hours తర్వాత తీసి బాగా కలుపుకోవాలి. ప్లేట్లో 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. 1/2 కప్ కార్న్ఫ్లోర్. మీరు మెజరింగ్ కప్తో తీసుకున్నా కానీ 1 కప్పు మైదాకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు. స్పైసెస్ మొత్తం కలిసేలాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న చికెన్ పీసెస్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో బాగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసిన చికెన్ ముక్కను పిండిలో ఇలా ఒత్తుతూ పిండిని బాగా పట్టించడం వలన చికెన్ ముక్కలో ఉన్న తడి మొత్తం పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీస్కి ఉన్న ఎక్స్ట్రా పిండిని దులిపేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన చికెన్ పీసెస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. ఆల్రెడీ పిండిలో మిక్స్ చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ పిండిలో డిప్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని రిమూవ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ టైం డిప్ చేసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ పీసెస్ని 2 minutes అలా ఉంచుకొని ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న చికెన్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ కానీ లేదా నార్మల్ పేపర్ కానీ వేసుకోవాలి, ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇలా ఫ్రై అయిన పీసెస్ అన్నిటిని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా ఇంట్లోనే చికెన్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, టేస్టీగా, ఎలాంటి బ్రెడ్ క్రమ్స్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ యూజ్ చేయకుండా మైదా కార్న్ఫ్లోర్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఈజీ స్టెప్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్.